వారి నిమిత్తము ఆయన దాచిత్రం మీద ఎంతో గొప్పదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన యందు భయభక్తి కలిగిన వారికి ఏమీ పొదుగు ఉండదంట ఉన్నాడు కనుక ఈరోజు దేవుని యందు మీరు భయభక్తి కలిగిన వారు ఉన్నారు కనుక ఈరోజు అన్నం ముట్టించున్నాం. మనకి ఏది కావాలో సమస్తమును పరలోక తండ్రి ముందుగానే ఎరిగిన వాడుకున్నాడు. అందువల్ల యేసయ్య అంటాడు, ఏం తిందుమా ఏం ధరించుకుందామా అని ఆలోచించవద్దు. మొదట ఆయన రాజ్యానీతిని వెతకండి అంటాడు. ఎందుకంటే ఆకాశ పక్షులు చూడండి, వాటిని అన్నింటినీ నేను పోషిస్తున్నానని సెలవిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలుగా ఉన్న మనకు ఆయనే పరమ తండ్రి అయ్యి ఉండి మనకి ఏది కావాలో, ఏ సమయానికి ఏది కావాలో అవన్నిటిని కూడా ఆయన సిద్ధపరిచి వాడుకున్నాడు. కనుక మొదటిగా మనము దేవుని యందు విశ్వాసం కలిగినప్పుడు దేవుడు మనల్ని దీవించి వాడుకుంటాడు. సింహం పిల్లలు ఆకలి కలిగి ఉన్నాను, ఆయన యందు నమ్మిక కలిగిన వారు, ఆయన యందు విశ్వాసం కలిగిన వారు ఎప్పుడు కూడా ఆకలి కలిగి ఉన్నారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ లోకంలో ఎంతో మంది ఆకలి కలిగిన వారు ఉన్నారు, ఎంతో మంది అశాంతితో ఉంటూ ఉన్నారు. కానీ దేవుని యందు విశ్వాసం కలిగిన మనము అనుదినము ఆధ్యాత్మికంగా బలపడడానికి దేవుడు ఎంతగానో కృప చూపినాడు. ఇక్కడ చక్కని మాట అంటున్నాడు, యెహోవా ఉత్తముడు రుచి చూసి తెలుసుకున్నాడు. యెహోవా ఉత్తముడు, మంచివాడు ఆయన. కనుక ఈరోజు బాబు ఎలాగైతే అన్నం ముట్టించినప్పుడు రుచి చూస్తాడు మొదటిసారి, అదే రీతిగా మనము కూడా యెహోవా ఉత్తముడని, ఆయన మంచివాడని, ఆయన ప్రేమ కలిగి రుచి చూడనప్పుడు దాని యొక్క విలువేంటో తెలియదు. రుచి చూడనప్పుడు దాని యొక్క గొప్పతనం, అది ఎంత బలమైన ఆహారమో మనము తెలుసుకోలేని వారికి ఉన్నాం. అందువల్ల నువ్వు మీ నాన్న యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. దేవుని పిల్లలకు మనము ఈరోజు అట్టి వాగ్దానాన్ని బట్టి ఇది మొదలుకొని ఎల్లవేళలా కుమారుడికి అవసరమైన ఆహారంను, వస్త్రములను, నీ యొక్క ఆహారంని, నీ పానీయమును నేను దీవిస్తున్న వాగ్దానం చేసిన దేవుడు ఈ యొక్క ఆహారాన్ని, పానీయాన్ని దేవుడు దీవించి ఆశ్రయించడం ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాట దేవుడు దీవించను కాక ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా నీ కుమారుడు ఇదో ప్రవీణము అలాగే మమతను ప్రేమించి వారికి అనుగ్రహించబడిన కుమారుని బట్టి నీకు స్తోత్రాలు. ఇంతవరకు నీ కాపుదలు ఉంచున్నావు. ఈ రోజు ప్రభా ఇదిగో నీ యొక్క కుమారు జ్ఞాపకం చేసుకొని ఇదిగో మొదటిసారి ప్రభా అన్నం ముట్టించడగా ఇదిగో శరీర సంబంధమైన ఆహారంను, ఆధ్యాత్మికమైన ఆహారాన్ని ప్రభా వారు రుచి చూచి నీవే ఉత్తముడు అని తెలుసుకున్నట్లుగా మీరు సహాయం తెచ్చారు. ఈ లోక సంబంధమైన జీవాహారం ప్రభా ఇదిగో ముందుగా పొందుకునే నక్కు కృప చెప్పండి. వారి కుటుంబాన్ని, సమాజాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నీవెంత ప్రేమ కలిగిన వాడువో దేవా పరిపూర్ణంగా రుచి చూచి నిన్ను విడువని వారిగా ఈ శరీరాన్ని పోషించుకోవడానికి ఎంతైతే అవసరం ఆహారము, అదే రీతిగా ఆత్మీయంగా మేము బలపడడానికి, ఆత్మీయంగా నీ యొక్క దీవులు పొందడానికి నీ యొక్క ఆత్మీయమైన ఆహారము, నీ యొక్క జీవాహారం, నీ వాక్యం కూడా అంతకంటే విలువైనదని వీళ్ళు తెలుసుకోవడానికి సహాయం తెచ్చామని తండ్రి యొక్క కుమారుడి యొక్క పరిశుద్ధాత్మిక నామమున ఇదిగో ప్రభా నీ కుమారుడికి అన్నం ముట్టించున్నాం. ఇదిగో ఆహారమును, పానీయాన్ని, సమస్తాన్ని కూడా దీవించమని ఇది మొదలుకొని నీ రాకడ పర్యంతరం తండ్రి నీ కుమారుడు కుటుంబం ఏ విధమైన కొరతలతో ఇబ్బందులు లేకుండా వారి గిన్నె నిండిపోయేటట్లుగా మీరు ఆశ్రయించమని, సమృద్ధికరమైన జీవితాలు వారికి మీరు దయచేయమని యేసే నామములో ప్రార్థించి విడుకున్నాం తండ్రి.